మనిషి మాంసమునకు అలవాటుపడిన ఒక తోడేలు ఉంది. ఆ గ్రామముకు సాయంకాలం అయితే ఆ గ్రామంకి వెళ్ళి మనుషుల మీద పడి ఆ తోడేలు ఆ మనుషుని చంపి అడవికి తీసుకెళ్ళిపోయేది. ఆ విధంగా ఆ గ్రామంలో చాలామందిని ఆ తోడేలు చంపుతూ ఉంది. అయితే ఆ గ్రామస్తులందరూ కూడా సాయంకాలం 3 గంటలకి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోయి తలుపులు బిగించుకొని వారి ఇళ్లలో ఉండేవారు. తోడేలు వస్తుంది, ఏ ఇంట్లో ఎవరిని చంపుతుందని వాళ్ళు బిక్కగా భయంతో వాళ్ళు సాయంకాలం అయితే చాలు ఆ గ్రామం అంతా కూడా భయం గుప్పెట్లో ఉండేవారు. ఆ ప్రాంతానికి ఒక భక్తుడు, ఆయన పేరే అసిస్వాసి అయిన ఫ్రాన్సిస్ గారు, సెయింట్ ఫ్రాన్సిస్ గారు అంటారు కదా, ఆ ఫ్రాన్సిస్ గారు ఆ గ్రామానికి సువార్త చెప్పాలని ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామానికి వెళ్తే వీధి తిరిగాడు, కానీ ఒక్కరు కూడా బయట కనిపించలేదు. చివరికి ఊరి చివరికి ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ అందరూ కూడా కిటికీలో నుండి ఆయన చూస్తున్నారు, దయనీయంగా చూస్తున్నారు, ఆయన వైపు చూస్తున్నారు. అప్పుడు అందరూ అంటున్నారు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది త్వరగా అంటున్నారు. ఆయనకి అర్థం కాల, అసలు ఏమైంది, ఎందుకు మీరందరూ ఇంకా 3 గంటలకే తలుపులు వేసుకుని గ్రామం ఊరు అంతా కూడా తలుపులు బిగించుకుని లోపల ఉన్నారు, అసలు ఏం జరిగింది అని అడిగితే అప్పుడు కిటికీలో ఉండి ఒక ఆయన చెప్పాడు, మనిషి మాంసానికి అలవాటుపడిన ఒక తోడేలు కరెక్ట్గా సాయంకాలం కల్లా వచ్చేస్తుంది. అది బయట కనపడిన మనిషిని అది చంపి అడవిలోకి తీసుకెళ్ళిపోతుంది. అది మనిషి మాంసానికి అలవాటు పడింది. అందుకే మేము దాని బారి నుండి తప్పించుకోవటం కోసం మేము ఇళ్ళల్లో దాక్కుంటున్నాము అని చెప్పారు. మీరు కూడా వెళ్ళిపోండి, మిమ్మల్ని కూడా చంపేస్తుంది అని చెప్పారు. సరే, ఎంత చెప్పినా కానీ ఆయన ఏం చేశారంటే ఆ ఇంటి ముందు చిన్న అరుగు ఉంటే ఆ అరుగు మీద కూర్చున్నాడు. సాయంకాలం 5 అయ్యేలోపు అది ఆ తోడేలు ఆ లోపల వీధులంతా తిరుగుకుంటూ వస్తుంది. ఈయన బయట కూర్చుని ఉన్నాడు అరుగు మీద. ఆయన చూసి ఒక్క ఉదుటున ఆయన మీద పడి ఆయన చంపటానికి పైగిలేసింది. వెంటనే ఆ దైవజనుడు, ఆ భక్తుడు, ఇది పుస్తకంలో రాసి ఉంది, ఆగుము సహోదర అన్నాడంట. ఆగుము సహోదర, తోడేలు సహోదర ఆగు, దేవుడు నిన్ను సృష్టించాడు, నన్ను సృష్టించాడు. నీవు ప్రాణివి, నేను ఆత్మ కలిగిన మనిషిని. దేవుడు నీకు కొన్ని ఆహారాన్ని ఏర్పాటు చేశాడు, మాకు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. నీకు మనుషుల్ని ఆహారంగా ఏర్పాటు చేయలేదు కదా, అలాంటిది మరి దేవుడు ఇవ్వని దాన్ని నువ్వెందుకు ఈ విధంగా అతిక్రమిస్తున్నావు? మనుషులు ప్రాణం తీసి ఎందుకు నువ్వు ఆహారం తింటున్నావు? కాబట్టి ఇది నీకు తగదు. ఈ రోజు నుండి ఏ మనిషి జోజుకు కానీ, ఏ మనిషి ప్రాణం తీయటానికి కానీ నీకు అధికారం లేదు. యేసు నామంలో ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని గద్దించాడు. వెంటనే ఆ తోడేలు ఆ భక్తుడికి సాగిలిపడింది. వెంటనే సాగిలిపడి కూర్చుని ఆయన దైవజన మాట చెప్పిన వెంటనే ఆ మాటకు లోబడిపోయింది. అప్పుడు ఆయన కిటికీ వైపు తిరిగి అన్నారు, చూడండి, మీరు ప్రతిరోజు ఈ తోడేలు ప్రాంతానికి వస్తుంది, దానికి కొంత ఆహారాన్ని మీరు పెట్టండి. ఇక్కడ నుంచి మీకు ఎవరి ప్రాణానికి కానీ ఎవరికి కూడా హాని చేయదు.
అని ఆ మనుషులకు చెప్పాడు. వెంటనే ఆ తోడేల్ని ఆ మాటకు లోబడి తిరిగి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ఒక గొప్ప అందరూ కూడా, గ్రామంలో అందరూ కూడా ఆ అడవి మీద కూర్చుని ఆయన దగ్గరకు వచ్చారు. అసలు నేను ఎవరు అని వచ్చాను. ఎవరిని? తోడేళ్ళని చూడటానికి కాదు, తోడేళ్ళని చేతుల నుంచి విడిపించిన ఆయనకి తోడేళ్ళు లోబడింది చూసారా, ఆయన చూడటానికి వచ్చాడు. ఈయన తోడేళ్ళు క్రూర జంతువు, ఇది తోడేళ్ళకు లోబడింది అని అందరూ కూడా వచ్చి చూసినప్పుడు దాన్ని ఉపయోగించుని వారందరికీ యేసుక్రీస్తు ప్రభువారు శక్తి గురించి, యేసు ప్రభువారి యొక్క ఆయన మన కోసం పెట్టిన ప్రాణం గురించి, ఆయన యేసు ప్రభువారు చేసిన త్యాగం గురించి, ఆయన యేసు ప్రభు గురించి ఆ ప్రాంతానికి సువార్తను ప్రకటించి అక్కడ అనేక మంది ప్రజలను దేవుడి తట్టు తిప్పి ఆ ప్రాంతంలో గొప్ప మందిరాన్ని నిర్మించాడంట ఆ సెయింట్ ఫ్రాన్సిస్ భక్తుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, మనం ఆ భక్తుడు మంచి ప్రార్థనాపరుడు, అంత ప్రార్థనా భక్తిపరుడు. ఆ విధంగా అనేక గ్రామాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ రోజున ఆయన పేరిట అనేకమైన కాలేజీలు, స్కూల్స్, సెయింట్ ఫ్రాన్సిస్ అని మందిరాలు నిర్మించబడ్డాయి. ఆయన అంత త్యాగపూరితమైన, ఆయన ప్రార్థన మూల్యాన్ని చెల్లించేవాడు. ఆయన రాత్రి అంతా కూడా దేవుడి సన్నిధిలో గడిపేవాడు. ఆయన ప్రార్థన చేసి ఉదయాన్నే వచ్చి దేవుని పని చేసేవాడు. ఆ భక్తులు అంత ప్రార్థన మూల్యాన్ని చెల్లించారు కాబట్టి అంత గొప్ప సేవ పరిచర్య జరిగించగలిగి అనేక మందిని ప్రభు తప్పుకు తిప్పగలిగారు. బైబిల్ గ్రంథం రాయబడింది కదా, మీరు మృతు నుండి మాట్లాడుచున్నారని. ఆయన చనిపోయి కూడా ఇప్పుడు కూడా ఆయన సాక్ష్యాలు ఉన్నాయి, అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేవుడి సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తా. ప్రార్థన మూల్యం చెల్లించి ప్రభు దగ్గర ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో దానియేలు అనే భక్తుడు ఉన్నాడు కదా. ఈ దానియేలు అనే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. ఆయన అనుదినము ముమ్మారు మోకాల్లోని తన గదిలోనికి వెళ్ళి అనుదినము ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేస్తున్నాడు అని తోటివారు చూసి రాజుకు చెప్పి రాజు చేత సింహాల బోన్లో పడేయించారు. కొదమ సింహాలు. దానికి ఆహారం పెట్టకుండా 3 రోజుల నుంచి వాటిని ఆకలితో ఉంచారు. దానియేలుని అవి సింహాలు పీక్కుని మాంసలాగా తినేస్తాయి అనుకున్నారు. రాజు, దానియేలు అంటే ఇష్టం ఆ రాజుకి. ఆ రాజు ఉదయాన్నే సింహాల గుహ దగ్గరకు వచ్చి, నీవు అనుదినము సేవించున్న జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, నీవు అనుదినము సేవించున్న నీ దేవుడు ఆ సింహాల నోటి నుంచి తప్పించగలిగాడా అని అన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము అది 20వ వచనంలో ఉంటుంది. అప్పుడు దానియేలు అన్నాడు, నా దేవుడు తన దూతను పంపి ఆ సింహాలు నాకు ఏ హాని జరగకుండా ఆ సింహముల నోలను మూయించాడు. రాజా, నేను నీ దృష్టిలో కూడా నేను కూడా ఉన్నాను కదా, దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాను, నీ విషయంలో కూడా నేను తప్పు చేయలేదు కదా రాజా. నా దేవుడు తన దూతను పంపి ఆ సింహాలు నాకు ఏ హాని చేయకుండా ఆ సింహాల నోళ్ళను మూయించాడు అని దానియేలు ఆ రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దానియేలు సింహాల మధ్యలో ఉన్నాడు, కానీ సింహాలు
దానియేలు ఏ హాని చేయలేదు. కారణం ఏంటో తెలుసండి? దానియేలు అనుదినము దేవుడి సన్నిధిలో ప్రార్థించేవాడు, మోకాళ్ళ ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన వల్ల దానియేలు ఆ దేశంలోనే అతను వర్ధిల్లు చేశాడు. దేవుడు ప్రధానమంత్రిగా దీవించాడు. దేవుడు అతన్ని సింహాల బోన్లో పడవేయించిన శత్రులందరినీ తీసుకెళ్ళి ఆయన సింహాల బోన్లో పడవేయించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి సన్నిధిలో నువ్వు ఎంత ప్రార్థన మూల్యాన్ని చెల్లిస్తావో అంత ప్రతిఫలాన్ని నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆ సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు ఆయన దేవుడితో అంతగా ప్రార్థన చేసి గొప్ప సేవ చేసి గొప్ప పరిచర్య చేశాడు. ఈరోజు నువ్వు కూడా దేవునితో గడుపు, ప్రార్థన మూల్యాన్ని చెల్లించు. మొండి సమస్యలు, అపవాది పెట్టే శోధనలు, అనారోగ్య సమస్యలు, శత్రువు యొక్క శోధనలు, ప్రతి శోధనల నుండి నిన్ను దేవుడు విడిపించి నిన్ను దేవుడు ఆశ్చర్యపరిచే కార్యములు నీ జీవితంలో చేస్తాడు. అలాగున్న దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆ దైవజనుడు ప్రార్థన ద్వారా ఆ గ్రామాన్ని ఆ తోడేలు బారి నుండి బయట విడిపించాడు, రక్షించాడు. నీ వద్దకు అనేక మంది రక్షించాడు ప్రభా. మేము కూడా తండ్రి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి మొండి సమస్యలను ప్రభా మా విరోధి అపవాది చేస్తున్న ప్రతి శోధనల మీద తప్పించబడి గొప్ప కార్యాలు, గొప్ప ఫలితాలు చూసినట్లుగా నీ బిడ్డలను ఏ సింహం అనే శోధకుడు బిడ్డలను శోధిస్తున్నాడో, వేధిస్తున్న శోధనల నుండి, అప్పుల బంధకాల నుండి, అనారోగ్య సమస్యల నుండి ప్రభా బిడ్డల్ని విడిపించి ప్రభా నువ్వు ఆ జీవితాల్లో గొప్ప కార్యం జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.